వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం వర్షాల కారణంగా ఎన్నో వేలాది ఎకరాలు మునిగిపోయినాయి. ఇంకా కొన్ని చోట్లలో చూసుకున్నట్టయితే ఇసుక కూడా కొట్టుకురావడం, తర్వాత నిన్న మొన్న వేసినటువంటి నాట్లు కూడా ఇసుకలో మునిగిపోవడం, తర్వాత ఎన్నో ఎకరాల పంటలు కూడా నష్టపోవడం అనేది కూడా జరిగింది. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకోవడం అనేది కూడా జరిగింది. సో తెలంగాణలో భారీ వర్షాలకు పంట నష్టపోయినటువంటి రైతులకి మంత్రి జూపల్లి కృష్ణారావు గారు శుభవార్త చెప్పడం అనేది జరిగింది. ఎకరాకు 10,000 రూపాయలు నష్టపరిహారం చెల్లిస్తామని ప్రకటించడం అనేది జరిగింది. సో ఎక్కడైతే పంటలు నష్టపోయాయో అక్కడ భారీ వర్షాల కారణంగా ఎకరాకి 10,000 రూపాయలు సాయం చేస్తామని చెప్పేసి కూడా జూపల్లి గారు ప్రకటించడం అనేది కూడా జరిగింది. అలాగే వరదలకు భారీగా పంట నష్టం జరిగిందని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నడూ పరిహారం చెల్లించలేదన్నారు. సో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఖమ్మంలో పంటలు మునిగిపోతే అక్కడ కూడా 12,000 15,000 ఏమో ఇచ్చారు. 10,000 నుంచి 15,000 వరకు వాళ్ళు కూడా ఇచ్చారు. సో ఇక్కడ రైతుల విషయంలో మాత్రం కేసీఆర్ గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఒకానొక సమయంలో ఇద్దరిని ఆదుకుంటున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే కాంగ్రెస్ సర్కార్ మానవతా దృక్పథంతో ఎకరాకు 10,000 ఇవ్వాలని నిర్ణయించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా చెప్పడం అనేది జరిగింది. సో ఎక్కడైతే పంట నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో దానికి సంబంధించి అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం అనేది జరిగింది. ఎక్కడెక్కడ ఎంతవరకు నష్టపోయారు, ఏ రైతు ఎంతవరకు నష్టపోయారు, సో ఎకరాకి 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించినట్టు కూడా తెలుస్తుంది. ఇది ఒక రకంగా రైతులకు శుభవార్త అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మరి రైతుల పక్షపాతి కాంగ్రెస్ అనుకుంటున్నారా, బీఆర్ఎస్ అనుకుంటున్నారా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.